ఏంటి సింగం వదిలేశావు? పారిపోయింది. నువ్వెందుకు అలా ఉన్నావు? అది ఎవరో తెలుసా? ఎవరి సింగం? మన అంగన్వాడీ టీచర్. అవునా? మన పార్వతి టీచర్ ఆమె. పగలు చూస్తుంటే పాల్కోవలాగా ఉంటుంది, రాత్రులు ఎందుకలా బందర్లాడ్డేలా పరిగెడుతుంది? ఓరి దేవుడా, వాళ్ళక్కేమో ఇటువైపు పరిగెడుతుంది, కానీ ఆ విషయం తెలియకుండా వాడు అటుపక్క పరిగెడుతున్నాడు. ఏం ఫ్యామిలీరా ఇది? తప్పుగా మాట్లాడకూడదు సింగం. ఆడపిల్ల వ్యవహారం కొంచెం మిస్ అయిందంటే భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఇది తనకి గాలి ధూళి సోకిందనుకుంటా. అదే మనం కాస్త కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఆ డీల్ నువ్వు చేస్తేనే బాగుంటుంది సింగం. సూర సంహార కాళికాదేవి సాధారణ కాళికాదేవి కాదు, మహాశక్తి కలిగిన కాళికాదేవి. తన గుడి లోపలికి దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ వెళ్లలేరు. ఆలయ గుమ్మం దగ్గర కాలు పెడితే చాలు, ఇక వాళ్ల గతి అధోగతి. అవును, ఎందుకు సడన్ గా గుడికి? పౌర్ణమి కదా, మంచి రోజని. ఓ సింగం అదిగో వస్తుంది. నడక గమనించావా? వస్తుంది 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 వస్తుంది. కాలు పెట్టని, అప్పుడు తెలుస్తుంది. ఏంటి అమ్మవారి గుడిలోకి ప్రశాంతంగా ఎంటర్ అయిపోయింది? మీ నాన్నేమో గుళ్ళోకి అడుగు పెట్టలేదని చెప్పాడు. చాలా పవర్ఫుల్ అయిన దెయ్యం అనుకుంటా. ఏంటి నన్నే కోపంగా చూస్తుంది? ఇక నుండి జారుకోవడం మంచిది. ఇదిగో సేవియరు. సింగం, నేను ఇక్కడ దాక్కున్నాను, నువ్వు కూడా వచ్చాయి. చలక్ చలక్ అంటూ వెళుతుందే, లోపలికి వెళ్ళిపోయింది. ఒకవేళ రాత్రికి మాత్రమే వస్తుందేమో. అంతా విచిత్రంగా ఉంది. ఏదేమైనా కానీ ఆ అమ్మాయి అర్ధరాత్రి పూట లేచి పరిగెత్తనే కూడదు. నువ్వు పంచే ఈ మంత్రించిన తాయతను తీసుకుని తన వెనకాల వెళ్లి నడుము కట్టేసి తీసుకో. దీన్ని తీసుకెళ్ళి మీ అన్నయ్య నడుముకి కట్టు. ఇందులో ఏదో మర్మం దాగుంది. అందులో ఏముందో తెలుసుకో, మర్చిపోకు. దయ్యం వేషం వేసుకుంది మీ అన్నయ్యని పట్టుకోవడానికి. చెప్పనే లేదు. పరిగెత్తేటప్పుడు చెప్తే నేను కూడా నీ వెనకాల పరిగెత్తేవాడిగా. వినే పరిస్థితిలో ఉన్నారా? ఎప్పుడు నలుగురు వెంటుంటారు. వాళ్లతో పాటు మా తమ్ముడు వైకుంఠం కూడా. ఆ గ్రూప్ లో నుంచి తప్పించడానికే అలా పరిగెత్తాల్సి వచ్చింది. సంతోషంగా ఉంది. సరే, నువ్వు ఇంటికి బయలుదేరు, నేను మాట్లాడేసి వస్తాను. అడ్డు తొలగించుకుంటున్నావు. గుడికొచ్చావంటే దేవుడికి దండం పెట్టి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. బయలుదేరు బయలుదేరు. జాగ్రత్త. అదేంటంటే వయసులో ఉన్న ఆడవాళ్ళు రాత్రిపూట మాట్లాడడం కుదరదు. నైట్ వస్తాను, మాట్లాడుకుందాం. ఓ 2 మాటలు. సరే, తాయెత్తు. వస్తాను. ఆ తాయెత్తు మీరే కట్టుకోండి. కట్టు సింగం. మన సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? అది దొంగను పట్టుకోవడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సింగం, ముందుకు వేసిన కాలు వెనక్కి వేయకూడదు సింగం. మరి అలా చెప్పు. అలా గుళ్ళో పెట్టి అడిగేసరికి మొత్తం విషయం చెప్పేసింది. రాత్రికి వచ్చి డీటెయిల్డ్ గా అన్ని విషయాలు కూడా చెప్తానని చెప్పేసింది. డీల్ ఏంటో తెలుసుకుని మనం క్లియర్ చేసామనుకో, టీచర్ ని కాపాడొచ్చు కదా. డీల్ కుదుర్చుకునేంతగా క్లోజ్ అయిపోయారా? అది కొంచెం. కంటిన్యూ కంటిన్యూ. ఇదిగో 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 వచ్చేసింది, అటువైపు వెళ్తుంది. దాన్ని నేను సింగం, నా ఏరియా వైపు కొంచెం రావద్దని స్ట్రైట్ గా చెప్పవా? తోలు తీస్తాను సింగం, తోలు తీసేస్తాను అంతే. అయ్యో,